నమస్తే. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ బంపర్ మెజార్టీతోటి కొట్టింది. 206 సీట్లు కొట్టింది ఏకంగా. అసలు మామూలు ఓటమి కాదు టీఎంసీకి, తృణమూల్ కాంగ్రెస్‌కు. దాదాపు 15 ఏళ్ల పాటు అధికారాన్ని చేపట్టినటువంటి టీఎంసీ నిజంగా చాలా ఘోర ఓటమి చవిచూసింది. అంటే ఓ 10 ఏళ్ల తర్వాత దాదాపు ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తది కామన్‌గా. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా 10 ఏళ్ల తర్వాత అధికారం దాదాపు మారుతది. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా 5 ఏళ్లకే మారిన చరిత్ర కూడా ఉంది. ఇప్పుడు ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్‌లో. కాబట్టి 15 ఏళ్ళు ఏకధాటిగా పాలించినటువంటి మమతా బెనర్జీకి చెక్ పెడుతూ అపూర్వ విజయం సాధించింది బీజేపీ. 206 సీట్లు. ఇక టీఎంసీకి 80 సీట్లు, కాంగ్రెస్‌కు ఒక 2 వచ్చింది. ఇక వాళ్ళు కష్టపడితే ఒక 2 సీట్ల కాడ ఆగిండ్రు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, దాదాపుగా ఎన్నికలు జరిగిపోయినాయి, రిజల్ట్ వచ్చేసింది. అపూర్వ విజయం సాధించింది బీజేపీ. కానీ ఒక ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడాలి. వీళ్ళే ఆ ముగ్గురు వ్యక్తులు. ముగ్గురు బాధిత మహిళల అపూర్వ విజయం అంట. పశ్చిమ బెంగాల్లో వీళ్ళ ముగ్గురు గురించే ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఆ ముగ్గురు ఎవరో ఒకసారి మనం చదివిన తర్వాత మాట్లాడదాం. ముగ్గురు బాధిత మహిళల అపూర్వ విజయం. ఈమె ఫస్ట్ రేఖ పాత్రన్ అంటే ఈమె పేరు. ఈమె టీఎంసీ గుండాల చేతిలో జరిగిన సందేత్ కాలి సామూహిక అత్యాచార బాధితురాలంట. ఎవరు? రేఖ పాత్ర అనేట ఆమె టీఎంసీ గుండాల చేతిలో అత్యాచారానికి గురైందంట. ఈమె అదే టీఎంసీ అభ్యర్థిని 5421 ఓట్ల మెజార్టీతో ఓడించారు. ఫస్ట్ పశ్చిమ బెంగాల్లో వీళ్ళు ముగ్గురు మహిళలు ప్రత్యేకంగా. సెకండ్ పర్సన్ వచ్చేసి రత్న దేబ్నాథ్. ఈమె ఆర్జికర్ ఆసుపత్రిలో అత్యాచారానికి మరియు హత్యకు గురైన బాధితురాలి తల్లి. నిందితులను రక్షించడానికి మమతా సర్కార్ ప్రయత్నించింది. కానీ రత్న దేబ్నాథ్ టీఎంసీ అభ్యర్థిని ఈమె అభ్యర్థిని 28,836 ఓట్ల మెజార్టీతోటి ఓడించారంట. రత్న దేబ్నాథ్ మీకు గుర్తే ఉంటుంది కదా, 2024 ఆగస్టు 9 తారీఖు దేశవ్యాప్తంగా మామూలు ఉద్యమం జరగలేదు. ఆయన పేరు సంజయ్ రాయ్ ఏదో ఉంది, నిందితుని పేరు. అత్యాచారం చేసి హత్య చేసిండు. ట్రైనీ డాక్టర్. అసలు అప్పుడు విమర్శలు ఏంటంటే, నిందితులను కాపాడే ప్రయత్నం చేసిందని మమతా బెనర్జీ. ఎక్కడికక్కడ అరెస్టులు, నిరసనలు చేస్తే ఎక్కడికక్కడ అరెస్టులు చేయించిందని. అసలు ప్రభుత్వం మీద ఒక రకంగా వ్యతిరేకత వచ్చింది. అదే నిందితులను ఎందుకు కాపాడుతుంది? ఓవైపు సిబిఐ ఎంట్రీ అయింది ఆ కేసులో. సిబిఐ విచారిస్తుంటే అడ్డు తలగడం, ఇట్లా రకరకాల ఆరోపణలు వచ్చినాయి. అంటే ఇది ఒక్కటేం కాదు ఓడిపోవడానికి టీఎంసీ. 15 ఏళ్ళు అధికారంలో ఉండడం, అవినీతి పెరిగిపోవడం, అహంకారం పెరిగిపోవడం, ఈ అత్యాచార బాధితురాలకు జరిగినటువంటి అన్యాయంలో మమతా బెనర్జీ కొంత చూసి చూడనట్లుగా, కొంత నిర్లక్ష్యంగా ఉన్న ఆరోపణల కారణంగా కూడా ఓడిపోయింది. కానీ చాలా ప్రభావం చూపింది, మామూలు ప్రభావం చూపలేదు. అసలు ధర్నాలు, రాస్తారోకోలు దేశవ్యాప్తంగా, ఓన్లీ పశ్చిమ బెంగాల్నే కాదు, ఎక్కడ మెడికల్ కాలేజీలు ఉంటే ఎక్కడికక్కడ డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు అందరు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. అది మామూలు దెబ్బ కాదు, చాలా పెద్ద దెబ్బ. ఇంకొక బాధితురాలే ఉన్నట్టుంది. ఈమె పేరు వచ్చేసి కలిత మాజీ అంట ఆమె పేరు. ఈమె తన జీవనం కోసం 4 ఇళ్లలో పని మనిషిగా పనిచేసే మహిళ. బీజేపీ కోసం పనిచేస్తున్నందుకు టీఎంసీ కార్యకర్తలు ఈమె మీద దాడులు చేసేవారంట అప్పట్లో. కానీ ఈమె టీఎంసీ అభ్యర్థిపై 8,333 ఓట్ల తేడాతో విజయం సాధించారు. టీఎంసీ అభ్యర్థిపై. ఇక్కడ రత్నదేవ్నాథ్ ఏంది 28,836 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచింది టీఎంసీ అభ్యర్థిపై. వీళ్ళంతా ముగ్గురు బీజేపీ వాళ్ళే. ఒకసారి రత్న దేబ్నాథ్ యొక్క రిజల్ట్ చూద్దాం మనం. ఏంది పానీహాటి, పశ్చిమ బెంగాల్లోని, వెస్ట్ బెంగాల్లోని నియోజకవర్గం పానీహాటి. చాలామంది పోటీ చేశారు దీనిలో. ఈమె గెలిచింది. ఆర్జికర్ అత్యాచారం ప్లస్ హత్యకు గురైనటువంటి బాధితురాలి తల్లి రత్న దేబ్నాథ్ భారతీయ జనతా పార్టీ బీజేపీ నుంచి గెలిచింది. 87,977 ఓట్లు వచ్చినాయి మాకు. ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచిందంటే 28,836 ఓట్లతో గెలిచింది. ఇంకొక వ్యక్తిని చూస్తే ఇక్కడ ఎవరి మీద గెలిచిందంటే తీర్థంకర్ ఘోష్ అంటే ఈయన పేరు. ఈయన కూడా దురంధరుడే. అసలు వరుసగా 3-4-5 సార్లు గెలిచినట్టున్నాడు. అలాంటి వ్యక్తిని ఓడించిందంటే మామూలు విషయం కాదు. అంటే ఏ స్థాయిలో ఆ ప్రభావం ఉన్నదో అర్థం చేసుకోవాలి. తీర్థంకర్ ఘోష్ అంటే ఈయన పేరు. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్. ఈయనకు వచ్చిన ఓట్లు ఎన్ని? 59,141 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ చూస్తే ఒకసారి ఈయన ఎవరు? దాస్ గుప్తా అట, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా.
24,032 ఓట్లు మాత్రమే వచ్చినాయి. అంటే తీర్థంకర్ ఘోష్పై తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిపై గెలిచినటువంటి వ్యక్తి రత్న దేబ్నాథ్. తర్వాత కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సుభాషిష్ భట్టాచార్యనంట, ఈయనకు 1,175 ఓట్లు మాత్రం వచ్చినాయి అంతే. అసలు కాంగ్రెస్ అయితే మరి ఎట్లా అయిపోయిందంటే ఇక మరి దారుణం అయిపోయింది. ఏం ఆ పదాలు ఏం వాడాలో అర్థం కాని పరిస్థితి. రెండే గెలుచుకున్నది, 2 సీట్లే. కన్ను లొట్టబోయేదో సామెత చూడ అట్లే ఉంది. మరి ఘోరం అయిపోయింది కాంగ్రెస్ అయితే. కేరళలో గెలిచినందుకు ఏదో కొంత ఊరట తప్ప ఎక్కడికక్కడ నాశనం అయిపోయింది పార్టీ. ఇట్లా బీజేపీలో 3 వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవాలంటే ప్రత్యేకంగా వీళ్ళ గురించి. పశ్చిమ బెంగాల్లో కూడా ఈ గూండాయిజం కూడా ఎక్కువైపోయింది. మీకు వాస్తవంగా కూడా ఇక్కడ కేసీఆర్ను ఓడించింది కూడా సంక్షేమ పథకాలు చేయలేదని, అభివృద్ధి పనులు చేయలేదని కాదు, అహంకారం పెరిగిపోయింది, అధికార మదం పెరిగిపోయింది, అవినీతి పెరిగిపోయింది. ఇక ఎవరిని లెక్కయ్యకపోవడం, అందుకే ఓడిపోయారు కేసీఆర్. ఇక్కడ సేమ్ మమతా బెనర్జీ కూడా సంక్షేమ పథకాలు చాలానే నమ్ముకున్నది, చేసిన కాడికి చేసింది బాగానే. ఆమె కేవలం 15 ఏళ్ళు పాలించడం, అహంకారం పెరిగిపోవడం, అవినీతి పెరిగిపోవడం, అత్యాచారాలు జరిగితే చూసి చూడనట్లుగా అంటే ఫాస్ట్గా చేయకపోవడం ఎంక్వైరీ, ఇట్లా రకరకాల అంశాలతోటి చాలా ఓడిపోయింది. తర్వాత బంధుప్రీతి కూడా, అభిషేక్ బెనర్జీ ఆయన పేరు ఏం పేరు ఉంటుంది, అల్లుడు ఉన్నాడు కదా, బంధుప్రీతి పెరిగిపోవడం, విలువ ఇవ్వకపోవడం, ఎవరిని పెద్ద పట్టించుకోవడం, లెక్క చేయకపోవడం, ఇవన్నీ అంశాలు క్రోడీకరిస్తే ఈరోజు రిజల్ట్ ఏంటంటే 80 సీట్లకు వచ్చింది. ఒకసారి మనం ఈ ఆర్జికర్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో 2024 ఆగస్టు 9 తారీఖు జరిగింది పశ్చిమ బెంగాల్లో. మెడికో విద్యార్థిని పై అత్యాచారం చేసి చంపేసిండు సంజయ్ రాయ్ అనే వ్యక్తి. ఆ ఇన్సిడెంట్ ఒకసారి చూద్దాం. మనం చాట్ జీపీటీని అడిగితే ఏం చెప్తుందంటే, ఒకసారి ఇక్కడ చూద్దాం మనం. ఆర్జికర్ ఇన్సిడెంట్ అంటే 2024లో జరిగిన ఒక చాలా షాకింగ్ క్రైమ్ కేసు. దీని గురించి సింపుల్గా తెలుగులో వివరంగా చెబుతాను. చాట్ జీపీటీ చెప్తుంది అసలు ఏం జరిగింది అనేది. 2024 ఆగస్టు 9న ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కోల్కతాలో పనిచేస్తున్న ఒక మహిళా ట్రైనీ డాక్టర్ను ఆసుపత్రి లోపలే అత్యాచారం చేసి హత్య చేశారు. ఆమె 36 గంటల డ్యూటీలో ఉండగా ఈ ఘటన జరిగింది. మరుసటి రోజు ఉదయం ఆమె శరీరం ఆసుపత్రిలోనే కనబడింది. ఓకేనా. తర్వాత ఏమైంది? మొదట పోలీసులు దీనిని సరిగా హ్యాండిల్ చేయలేదనే ఆరోపణలు వచ్చాయి. తర్వాత కోర్టు ఆదేశాలతో కేసు సిబిఐకి అప్పగించారు. తర్వాత కోర్టు ఆదేశంతో కేసును సిబిఐకి అప్పగించారట. ఒక వ్యక్తిని అరెస్టు చేసి, ఆ వ్యక్తి పేరు ఏం పేరు, సంజయ్ రాయ్. ఒక వ్యక్తిని అరెస్టు చేసి కోర్టు అతనికి జీవిత ఖైదు శిక్ష విధించింది. కానీ కుటుంబం ఇంకా పూర్తి న్యాయం కాలేదని చెబుతుంది. రైట్. దేశవ్యాప్తంగా ప్రభావం. ఈ ఘటన వల్ల దేశవ్యాప్తంగా డాక్టర్లు భారీగా నిరసనలు చేశారు. హాస్పిటల్ భద్రతపై పెద్ద చర్చ మొదలైంది. మహిళల సురక్షితంపై ఆరోపణలు పెరిగినాయంట. ఇక ముఖ్య విషయం ఏం చెప్తుందంటే, ఈ కేసు ఎందుకు పెద్ద విషయం అయ్యిందంటే, ఒక డాక్టర్ తన పని చేసే చోటే సేఫ్ కాకపోవడం, ప్రభుత్వ హాస్పిటల్స్లో భద్రత లోపాలు, కేసు విచారణలో ఆలస్యం, తప్పిదాలు, ఆరోపణలు. ఇది అసలు కథ ఏంటంటే ఇది. మొత్తానికి ఆర్జికర్ ఇన్సిడెంట్ అనేది ఒక మహిళా డాక్టర్పై జరిగిన దారుణ నేరం. దేశవ్యాప్తంగా మహిళల భద్రతపై పెద్ద చర్చ కారణమైన సంఘటన. ఇది చాట్ జీపీటీని అడిగితే చెప్తున్న అంశం ఏంటంటే, ముఖ్య విషయం ఏంటంటే ఎక్కడ ఈ కేసు ఎందుకు పెద్ద విషయం ఏంటంటే ఏం చెప్తుందంటే, ఒక డాక్టర్ తన పని చేసే చోట సేఫ్గా లేకపోవడం, అంటే సేఫ్ కాకపోవడం అనేది, ప్రభుత్వ హాస్పిటల్స్లో భద్రత లోపాలు, కేసు విచారణలో ఆలస్యం, తప్పిదాల ఆరోపణలు. అసలు మామూలు ఉద్యమం జరగలేదు. ఇప్పుడు కోర్టు ఆదేశంతో సిబిఐకి అప్పగించారు కేసు. అంటే ఈ టీఎంసీ ప్రభుత్వం కేసును సరిగా హ్యాండిల్ చేయలేదనే కదా, అందుకే సిబిఐ ఎంట్రీ అయింది. దోషిగా తేల్చింది, జీవిత ఖైదు కూడా విధించింది, అయిపోయింది. ఆమె అప్పటి నుంచి పోరాడుతుంది. రత్న దేబ్నాథ్ అనే వ్యక్తి అత్యాచార బాధిత చనిపోయిన ఆమె ఉంది కదా, వాళ్ళ తల్లి అప్పటి నుంచి పోరాడుతూనే ఉంది, మాకు సరైన న్యాయం జరగలేదని. అయితే మమతా బెనర్జీ ఏం చేసిందంటే, ఏం కోపం, ఈ రత్న దేబ్నాథ్ బీజేపీ కార్యకర్తలతోటి నిరసన వ్యక్తం చేస్తుంది, టీఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తుంది, లేకపోతే హాస్పిటల్ను ముట్టడిస్తుందని ఈ కోపం. ఈమె ఒంటరిగా రాలేదు, బీజేపీ కార్యకర్తలతోటి బీజేపీ నాయకులు ఎంట్రీ అయ్యారు అనే కోపంతో ఆయన కూడా పెద్ద పట్టించుకోలేదు, సీరియస్ తీసుకోలేదు. ఎక్కడికక్కడ అరెస్టులు చేయించడం, గుంజి లోపలేయడం, జైళ్ళకు పంపించడం, ఇట్లా చేయడం వల్ల ఏమైపోయిందంటే బీజేపీ చాలా ప్రచారం చేసుకున్నది. అసలు ఈ ఆడబిడ్డలకు అసలు న్యాయం లేదా, భద్రత లేదా, హాస్పిటల్లో ఎందుకు ఇంత ఘోరంగా జరిగింది,
లోపం ఎక్కడుంది, తప్పిదాలు ఎక్కడున్నాయని బాగా ప్రచారం చేసింది ఆ ఇన్సిడెంట్ వల్ల. ఏకదం ఏమైపోయిందంటే 80 సీట్లకు పరిమితమైంది. 15 ఏళ్ళు ఏకధాటిగా 2011, 16, 21 3 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి మమతా బెనర్జీ ఘోరం ఓటమి పాలైంది. మామూలు ఓటమి కాదు. మరి ఓటమి చెందిన ఎంబడే ఇక ఆమె ఆఫీస్కు నిప్పు పెట్టిరు ఆల్రెడీ. ఏదైనా అధికారం 10 ఏళ్ళు దాటిందంటే అహంకారం పెరిగిపోతుంది 100%. బంధుప్రీతి పెరిగిపోతుంది. ఇక వాళ్ళ కుటుంబ పాలనే అవినీతి, అక్రమాలు, అహంకారం మామూలుగా ఉండదు, పెచ్చిరిల్లిపోతుంది. మరి ఇవన్నీ ఇన్సిడెంట్లతోటి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఆమె మాత్రం గెలిచింది. కానీ అయితే ముఖ్య విషయం ఏంటంటే ఆ ముగ్గురు ఆ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బీజేపీకి సంబంధించిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం. రత్న దేబ్నాథ్ ఇప్పుడు ఏం చెప్తా ఉందంటే, ఇలాంటి బాధితులకు నేను అండగా ఉంటా, ఇప్పుడు గెలిచినా కదా నేను అండగా ఉంటా, ఎక్కడ ఇలాంటివి జరిగినా స్పీడ్గా స్పందిస్తా, నేనే అక్కడ స్వయంగా పోయి ఏం జరిగిందని కనుక్కొని నేనే రిపోర్ట్ ఇస్తా, దగ్గరుండి మా అధినాయకత్వానికి మా సీఎంకు చెప్తా అని ఆమె చెప్తా ఉంది. అంటే నా బిడ్డకు జరిగినటువంటి అన్యాయాన్ని రాష్ట్రంలో మరెక్కడ జరగకూడదు, దానికోసం నేను కట్టుబడి పనిచేస్తా, అదేవిధంగా నాకు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రజలకు సేవ చేస్తా, నాలాంటి బిడ్డలకు, నా బిడ్డకు జరిగినటువంటి అన్యాయం ఎవరికి జరగకుండా ఆమె చూస్తా అని చెప్తా ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. కానీ మొత్తం అయితే దీది కోటలు బద్దలైపోయినాయి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.